పిచ్చుదా కాస్త నీవు అరవమా రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము దేవుడి మనలను సృజించినాడు నిన్ను నన్ను కాపాడువాడు భయపడకు నీవు కలవరపడకు దేవుడే నీతో ఉన్నరా కాస్త నీవు అరవమా ఎక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము ఎక్కడికమ్మా పయనము అదే మీ ప్రయాణం ఎక్కడికి ఎక్కడికి ఓకే లాస్ట్ పాట ఉంది కదా మంచోడందరూ నిన్ను మంచోడందరూ నిన్ను ప్రేమిస్తారు నిన్ను అడిగినల్లా ఇస్తారు స్నేహం చేస్తారు ఇస్తారు స్నేహం చేస్తారు దగ్గరికి వెళ్తావా వెళ్తావా దగ్గరికి వెళ్తావా 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 పిచ్చోడందరూ నిన్ను పిచ్చోడందరూ నిన్ను నిన్ను చీపో అంటూ అందరూ నిన్ను దూరం చేస్తారు అయ్యో చీపో అందరూ నిన్ను దూరం చేస్తారు హలో కన్నైతే నాకందిలే భయములేవో దిగులులేవో ఏసయ్య తోడుండగా భయములేవో భయములేవో మా ఇళ్ళలో ఏసయ్య కలిసుండగా సాతాను ఎదురొచ్చినా నా ప్రాణం తీయాలని అన్నాగమే పండినా ఏ బాణం గురిపెట్టొచ్చు సాతాను ఎదురొచ్చినా నా ప్రాణం తీయాలని అన్నాగమే పండినా दुनिया का बादशाह कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह यीशु है सिखाना यीशु है सिखाना तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार दुनिया
సూపర్
అందరూ అక్కడికే పాట పాడుకుంటూ అందరికీ వెనక బ్యాక్ సైడ్ అందరికీ wow, super, very good. గట్టిగా అందరూ పాట పాడండి. అందరూ బాగా వేస్తున్నారు. అలాగే పాట పాడుతుంది. సూపర్. చూద్దామా కలిగాయాలలో చూద్దామా? అరే కలగల యానిమల్స్ రాలేదు. ఎందుకు రాలేదు? మన ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడు? మనం పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు పాపము ఒప్పుకోకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇప్పుడు మీరు పాపంలో ఉన్నారేమో కదా, చాలా అల్లరి చేస్తున్నారు ఉదయం నుండి. అందరూ కాదు కానీ కొందరు. మేము ఉదయం నుంచి అందరినీ గమనిస్తూ ఉన్నాం, అవునా కదా? అందరినీ చూస్తూ ఉన్నాం. నేను ఉదయం నుంచి వెనకాలే నిలబడ్డా, బాయ్స్ దగ్గర నిలబడ్డా, ముందుకు రాలేదు కదా. ఎందుకు నిలబడ్డాను అక్కడ? అల్లరి చేస్తూ ఉన్నందుకే వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి అక్కడే నిలబడ్డా. ఇలా మనం అల్లరి పనులు చేస్తూ ప్రార్థన చేస్తే మనకి కావలసినవి అడిగితే యేసయ్య ఇస్తాడా? ఇవ్వడు కదా, ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా, నా ప్రార్థన దేవుడు విని యానిమల్స్ ఇస్తాడేమో చూద్దామా? రెడీ? యేసయ్య మా పిల్లలు VBSకి వచ్చారు, మరి పాపాలు ఒప్పుకోకుండా యానిమల్స్ కలుగును గాక అన్నారు. ఈ సమయంలో మా పిల్లల యొక్క పాపములను క్షమించి వారు కోరుకున్నట్లుగా ఈ పుస్తకములో యానిమల్స్ ఇవ్వండి యేసయ్య. యేసు నామమున అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. చూద్దామా ఇప్పుడు నాతో కలిసి చెప్పండి, యానిమల్స్ కలుగును గాక. వచ్చాయా? అడిగాయా? ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడదామా? సూపర్ కదా. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? హ్యాపీయేనా? ఎలా ఉన్నాయి చెప్పండి. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి కదా. ఇవి ఇంకా రంగురంగులు ఉంటే చాలా బాగుంటది కదా. రంగురంగులుగా ఉంటే చాలా బాగుంటది. ఇక్కడ ఎలా ఉన్నాయి చెప్పండి? బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలా? యానిమల్స్ కలర్స్ లో కలుగును గాక అని చెప్పాలా. ఓకేనా? యానిమల్స్ కలర్స్ లో కలుగును గాక అని చెప్పాలా. చెప్తారా మీరు? మీరు చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి. మరి కలిగాయా? చూద్దామా? మరి ఉన్నది కూడా పోయిందిరా. మీరంటే ఉన్నది కూడా పోయింది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఓకే, ఆర్ యు రెడీ?
యేసయ్యా ఈ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న యానిమల్స్ పిక్చర్స్ కలర్ లో కలుగును గాక యేసు నామమును అడుగుతూ ఉన్నారు తండ్రి. ఇప్పుడు నాతో పాటు కలిసి చెప్పండి, యానిమల్స్ కలర్ లో చూస్తారు కదా, ఎలా ఉంది చెప్పండి. చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంది కదా కదా, రంగు రంగులుగా చూడండి ఎనిమల్స్ ఎలా ఉన్నదండి. ఇక్కడ మీకేం కనిపిస్తా ఉన్నాయి? ఇది ఎలిఫెంట్ కదా. ఇక్కడ ఏముంది? టైగర్. ఏంటిది? టైగర్. రంగు రంగులు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి చెప్పండి? రంగు రంగులుగా కలర్ఫుల్ గా ఉన్నాయి. చూడటానికి ఎలా ఉంది పిల్లలు? చాలా అందంగా కనబడతా ఉంది కదా, కలర్ఫుల్ గా ఉంది కదా. దేవుడు ఈ సృష్టిని చాలా అందంగా తయారు చేశాడంట. దేవుడి సృష్టిని ఎలా చేశాడు? చాలా అందంగా చేశాడు. మనం చూస్తా ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనల్ని మనము మర్చిపోతాము కదా, అంత అందంగా దేవుడు సృష్టిని చేశాడు. మరి వీటన్నిటిని ఎవరి కోసం చేశాడు చెప్పండి? మన కోసమే కదా. మీరు తింటారు స్పెషల్ ఆదివారం, ఏంటిది? చికెన్. వాటిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరి కోసం చేశాడు? మన కోసం. మరి మన కోసం దేవుడు చేసినప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? ప్రతిసారి మనం నీళ్లు తాగినా, భోజనం చేసినా, టిఫిన్ చేసినా, ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నా, ఎగ్జామ్ హాల్కు వెళ్తూ ఉన్నా, మనం ఏం చేయాలా? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలా? ముందుకు కొనసాగాలి. మరి ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తారా? ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రార్థన ద్వారా థ్యాంక్స్ చెప్పాలి. మ్యాజిక్ బాగుందా? వీటన్నిటిని మనందరి కోసం దేవుడు చేశారు. అందరి కోసం, ఏ ఒక్కరి కొరకు చేయలేదు. ఇక్కడ ఉన్న నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు దేవుడు చేశాడు. ఈ దేవుడు చేసిన ఈ సృష్టిని బట్టి, మనకిచ్చినటువంటి అనిమల్స్ ని బట్టి, ఫ్రూట్స్ ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి గట్టిగా చెప్పాలి, వరకు దేవుడు థ్యాంక్స్ చెప్తామా? బిగ్గరగా బిగ్గరగా. లేవు, ఖాళీగా ఉన్నాయి. ఏమి? ఒక్కొక్క రాతి బాణ 70 నుండి 100 లీటర్లు నీళ్లు పడతాయంట. ఒక్కొక్క రాతి బాణ ఎన్ని నీళ్లు పడతాయి? 70 నుండి 100 లీటర్లు పడతాయి. నీ బైబిల్లో లేదు ఈ మాట, వేరే గ్రంథాల్లో ఉంటుంది ఈ మాట, బైబిల్లో ఉండదండి. 70 నుంచి 100 లీటర్లు నీళ్లు పడతాయి. మరి ప్రేసుపై ఏం చేశారు తెలుసా? అక్కడ ఉండే పరిచారకుడు అన్నాడంట, అయ్యా మీరు ఆ రాతి బాణల నిండా నీళ్లను నింపండి అన్నాడంట. 6 రాతి బాణల నిండా నీళ్లను నింపమంటే పిల్లలు మీరైతే ఏం చేస్తారా? ఎందుకు నింపాలంటారు కదా, ఎదురు మాట్లాడతారు, ప్రశ్నిస్తారు కదా. అక్కడ ఉండే పరిచారకులు అలా చేయలేదంట. యేసయ్య మాటకు విధేయత చూపారు. చూపి ఏం చేస్తారు తెలుసా? వెళ్ళి 6 రాతి బాణల నిండా నీళ్లు నింపారు. మీకేం కనిపిస్తుంది పిల్లలు? ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది కదా, వైట్ గా ఉంది. అందులో మీకు నీళ్ళు కనబడుతున్నాయా? ఎక్కడికి వెళ్ళండి, నీళ్ళు ఇలానే కదా ఉండేది కదా. 6 రాతి బాణాల నిండా నీళ్ళు నింపారు. ఇక్కడేమి ఇది రాతి బాణ అనుకోండి. ఈ వాటర్ బాటిల్ ఏమనుకోవాలి? రాతి బాణ. దీంట్లో ఏం పోసారు? నీళ్లు పోసారు కదా. నీళ్లు పోసిన తర్వాత ఏం జరిగింది తెలుసా పిల్లలు? అందరూ నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. చూస్తున్నారా? ఇప్పుడు ఒక మిరాకిల్ జరుగుతుంది, ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతము జరగబోతా ఉంది. అందరు ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? రైట్. 6 రాతి బాణల్లో ఉన్న నీళ్లు ద్రాక్ష రసముగా మార్చబడ్డాయి. మారిందా? చెప్పండి గట్టిగా 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 చెప్పండి. నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడ్డాయి. అద్భుతం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? దేవుడున్నారు కాబట్టి అక్కడ కొరత ఏర్పడిన దేవుడు ఏం చేశాడు? కొరతను తీర్చాడు. నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు. ఆ ద్రాక్ష రసము చాలా శ్రేష్టమైనదంట. మరొకసారి గట్టిగా చెప్పండి, మరి దేవుడు నామండి మనకు పెడతామా? బాగుందా? మ్యాజిక్ బాగుందా?
కొండగాయో ఎండగాయో పైకి నేను వచ్చిపోయి కన్నీరు విడిచి కుంగిపోయి పాపాల బుర్రలో ముంగిపోయి కన్నీరు విడిచి కుంగిపోయి పాపాల బుర్రలో ముంగిపోయి యేసయ్య వచ్చి లేవనెత్తినాడు కన్నీరు తుడిచి కవలిచ్చినాడు యేసయ్య వచ్చి లేవనెత్తినాడు కన్నీరు తుడిచి కవలిచ్చినాడు చిన్నారి పాప భయమెందుకు యేసయ్య నీకున్న చింత ఎందుకు చిన్నారి బాబు భయమెందుకు యేసయ్య నీకున్న చింత ఎందుకు ఎంతెంత దూరం చాలా దూరం మొయలేని వారం నా పాత భారం ఎంతెంత దూరం చాలా దూరం మొయలేని వారం నా పాత భారం ఎంతెంత దూరం చాలా దూరం మొయలేని వారం నా పాత భారం ఎంతెంత దూరం చాలా దూరం మొయలేని వారం నా పాత భారం హలో అయ్యా AK-47 గన్ అయితే నాకేందిలే ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే AK-47 గన్ అయితే నాకేందిలే ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే భయము లేదు గియము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా భయము లేదు భూతము లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా హే భయము లేదు గియము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా భయము లేదు భూతము లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా లా 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 La 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 la. ఏ బాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా ఏ బాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా భయము లేదు బియ్యము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా భయము లేదు భూతము లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా భయము లేదు బియ్యము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా భయము లేదు భూతము లేదు మా ఇళ్ళల్లో యేసయ్య కలుసుండగా లా 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 la 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 la